గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఇదైతే గురువారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. పొద్దున్నే లేచి బట్టలన్నీ ఉతికేసాను. ఉతికేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకున్నామని వాకిలి దుడ్డు చేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. పాలు కూడా వచ్చేసాయి, తీసుకొచ్చేసి లోపల పెట్టేశాను. ముగ్గు వేసుకొని మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు. మా పాపకి రైస్, మా ఆయనకి పాలు పెట్టేసాను పొయ్యి మీద అయితే. అండ్ మా పాపకి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, మ్యాష్ చేస్తున్నాను. పాలు వేసాను మా పాప కోసం, పాలు వేసి మ్యాష్ చేసి పెట్టేశాను. పాలు కూడా కంప్లీట్ అయ్యాయి వేడవడం. ఇంకా చల్లార్చి పోషిచ్చేస్తున్నాను మా ఆయనకు కూడా పాలు. మా ఆయనతే పాలు తాగేసాడు, తీసుకెళ్ళి ఇచ్చేస్తే అంతలోపు నేను ఇంకా ఇల్లు అయితే ఊడుద్దామని ఇల్లు ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చేసి బయటకు వెళ్ళే పని ఉంది, అందుకోసమని త్వరగా కంప్లీట్ చేసుకుంటున్నాను పనులన్నీ. మా ఆయన కూడా వికారాబాద్ వెళ్ళే పని ఉంది. నేను కూడా మా చెల్లె ఈరోజు బయటకు వెళ్ళిపోతుంది, అందుకోసమని నేను కూడా ఏమంటే త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలి. అందుకోసమని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం పనులన్నీ. మార్నింగే లేచి బట్టలన్నీ ఉతికేసాను. ఉతికేసి మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాను. ఇది అయిపోగానే నేను కూడా ఫ్రెష్ కావాలి, ఇల్లు వచ్చేది అయిపోగానే. అండ్ మీరేం చేస్తున్నారు? టిఫిన్ చేస్తారా లేదంటే టీ తాగారా? మార్నింగ్ లేచి చెప్పేసేయండి నాకైతే. నేనైతే బ్రష్ చేసుకుంటానే ఒక దిక్కు టీ కూడా కాచుకుంటున్నాను, పొయ్యి మీద పెట్టేసి బ్రష్ చేసుకుంటున్నాను. టీ అయితే అయిపోయింది, ఇంకా వడగట్టుకొని తాగడమే. నేనైతే వడగట్టుకొని తాగుతున్నాను. టీ తాగి మిగతా పనులు వంట చేసుకోవాలి టీ తాగేసి. మీరు టీ తాగుతారా కాఫీ తాగుతారా చెప్పేసేయండి. మీరు టీ లవరా కాఫీ లవరా? నాకైతే టీ అంటే చాలా ఇష్టం. మా పాపకు కూడా నేను టీ తాగేసి రైస్ పెడదామని తీసుకెళ్ళి రైస్ పెట్టేస్తున్నాను. మా పాపకు కూడా పెట్టేసి వచ్చి రైస్ కడిగి పెట్టేసాను రైస్ కుక్కర్లో. నేను పప్పు వేస్తున్నాను. ఈరోజు ఊరు వెళ్ళడం ఉంది, ఫాస్ట్గా అయిపోతే పప్పు అని టొమాటో పప్పు వేద్దామని పప్పు అయితే వాష్ చేసుకుంటున్నాను. ఒకసారి వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని టూ టొమాటోస్ అండ్ చింతపండు కొంచెం వేసుకున్నాను. పసుపు, కారం, కొంచెం అంతా ఆయిల్ అన్నీ వేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ రాగానే తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను పప్పు అయితే ఉడికిపోయింది, మెదుపుకుంటున్నాను. పప్పునైతే మెదిపేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర 2 యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు ఎలా చేసుకుంటారు పప్పు రెసిపీ? టొమాటో పప్పు. ఎండుమిర్చి నా దగ్గర అయిపోయి ఉన్నాయి, అందుకని పచ్చిమిర్చి ఒకటి వేసుకొని మగ్గించుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కరివేపాకు లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా తాలింపు మంచిగా మాడిన తర్వాత పప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మసలనిచ్చి దింపేసుకోవడమే. పప్పు అయితే అయిపోయింది, రైస్ కూడా అయింది, వంట అయిపోయింది. ఇంకా నేనైతే మా ఆయన అక్కడ వెళ్ళిపోయాడు, మా హస్బెండ్ బ్యాంక్ పని మీద వెళ్ళాడు. నేనేమో మా చెల్లె అమెరికా వెళ్తుంది, నేను కూడా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాను క్యాబ్ బుక్ చేసుకొని. వాళ్ళ ఇంటికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. నేను వీడియో తీస్తున్నందుకు మా చెల్లె చేతులు పెట్టుకుంది మొహానికి. వాళ్ళ రూమ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కాసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. అండ్ కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత ఒక 4:30కి అట్లా బయలుదేరాం ఎయిర్పోర్ట్కి. అయితే మేము 4:30కి అంటే 5:30కి ఉంది ఆమెకి ఫ్లైట్, అందుకని మేము 4:30కి బయలుదేరాము. 4:30కి బయలుదేరి 5:30కి ఇళ్ళకి రీచ్ అయినాము. 5:30 వరకు లోపలికి వెళ్ళిపోయింది మా చెల్లి అయితే. అండ్ లాస్ట్లో మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం, అవి యాడ్ చేసాను చూడండి. అంతే. మా బాబాయ్ వాళ్ళు వచ్చారు, మా చెల్లె, మా మామయ్య వాళ్ళు అందరు వచ్చారు. అండ్ రిటర్న్లో మా చెల్లె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో ఇంటికి వెళ్తున్నాం మేము. మా చెల్లె వాళ్ళ రూమ్కి వెళ్ళి మళ్ళీ మేము మా రూమ్కి వచ్చేయాలి. 6 అయిపోయింది టైం మేము ఇంటికి వచ్చేవరకు. మా రూమ్కి వచ్చేవరకు అయితే 7 అయింది. మా పాప అయితే విండో నుంచి బయటకు చూస్తూ ఉంది, గ్లాస్ ఎక్కిచ్చే ఉంది కానీ బయటకు చూస్తూ ఉంది, ఆడుతూ ఉంది. అంతే అండి ఈరోజు బ్లాగ్ ఇదే. మా చెల్లె అమెరికా వెళ్ళింది, ఇంతే వీడియో దిగగలిగింది. బాయ్ అండి మరి.